రోడ్డు మీదకైతే వచ్చారు, పోరాటం అయితే మొదలుపెట్టారు, ప్రభుత్వాన్ని అయితే కదిలించగలిగారు. అంతవరకు నిజం. తర్వాత ఏం డిమాండ్ పెట్టాలి అన్న కాడ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇప్పుడు 3 డిమాండ్లు పెడుతున్నారు. ఇవాళ కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రులతోటి రెండోసారి చర్చలకు పోయారు. 20వ తారీఖు ఒకసారి పోయారు, ఈరోజు మరొకసారి పోయారు. రెండో దఫా చర్చలు. ఈ రెండో దఫా చర్చలకి పరిణామాలు చాలా పూర్తిగా మారిపోయాయి. ఒకేపేమో వాంగ్చుక్ తన అమరణ దీక్షని విరమించాడు. కేంద్రం కొంత తగ్గొచ్చింది. మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక చట్టం తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. చెప్పడం ఏంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే ఏర్పాటు అయింది కూడా. సో ఇదంతా కేంద్రం కూడా కొంత మెట్టు దిగొచ్చింది, మాట్లాడుతుంది. ఒకే వాంగ్చుక్ అమరణ దీక్ష విరమించాడు. అంతా ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ఫేవరబుల్ సిచ్యువేషనే ఉంది. మరి ఇప్పుడు ఏం డిమాండ్ పెట్టాలి? ఇప్పటికీ కూడా 3 డిమాండ్లు. ఏం డిమాండ్? మొదటి డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ డిమాండు మొదటి డిమాండ్గా ఉండటానికి వీల్లేదు, కానీ ఇదే పెడుతున్నారు. ఆ రాజీనామా మీద అంత పట్టేందుకో నాకు అర్థం కావట్లేదు. రాజీనామా ఒక డిమాండ్గా ఉంటే పర్లేదు, అదేం ప్రధాన డిమాండ్గా ఉంచుతున్నారు. రెండో డిమాండ్ ఏంటి? చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. ఎస్, కేంద్రం ఒప్పుకుంది. మూడో డిమాండ్ ఏంటి? విద్యార్థుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలి. ఓకే, దీని విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఉంది కేంద్రం. అంటే రెండో డిమాండ్, మూడో డిమాండ్ కేంద్రం పాజిటివ్గా ఉంది. మొదటి డిమాండే అడగొద్దు అంటుంది. ఎందుకు? అది నీకు అవసరం లేని డిమాండ్ కదా అంటది కేంద్రం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. చేస్తే ఆ పదవిలోకి ఎవరు వస్తారు? ఇంకొక బీజేపీ నాయకుడు వస్తాడు, ఇంకొక ఎన్డీఏ కూటమి నాయకుడు వస్తాడు. అంతేగాని కాక్రోజ్ జనతా పార్టీ నాయకుడు ఆ సీట్లో కూర్చోడుగా, లేదు వేరే విపక్షాలకు సంబంధించిన కూర్చోడుగా. మళ్ళీ అదే పాలసీలు అమలు చేసేవాడు ఆ సీట్లో కూర్చుంటాడు. ఆ వ్యక్తితో కాదు కదా నీకు తగాదా, వ్యవస్థతో కదా నీకు తగాదా. నీ డిమాండు వ్యవస్థలో పాలసీలు మార్చేలా ఉండాలి, పేపర్ లీక్ గల కారణాలను నివారించేలా ఉండాలి. ఆ డిమాండ్ లేదు. అంటే ఉద్యమం చేశారు కరెక్టే, రోడ్డు మీదకి వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు, లాఠీలకి బెదరకుండా, కేసులకి బెదరకుండా రోడ్డు మీద పోరాటం చేశారు. అంతవరకు ఓకే. వాళ్ళ త్యాగాన్ని మనం తప్పుపట్టలేం, వాళ్ళ పోరాటాన్ని మనం తప్పుపట్టలేం. కాకపోతే వాట్ నెక్స్ట్? ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. వాట్ నెక్స్ట్ అన్నకాడ మెచ్యూరిటీ లేక కన్ఫ్యూజన్ ఉంది. అసలు వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు జంజీలకి, ఇప్పుడు వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే సమయం. ఇప్పుడు కాక్రోజులు ఏం చెప్పినా సరే ఈ దేశం వింటుంది. ఇప్పుడు ఆ యూత్ వాళ్ళు చేసే డిమాండ్లను దేశం వింటుంది. ఇవాళ దేశం ముందు ఒక మంచి ప్రతిపాదన పెట్టగలిగే అవకాశం జంజీ యూత్ చేతుల్లో ఉంది. ఇలా ఉండి కూడా, అవకాశం ఉంది కూడా, కేంద్రం చర్చలకు పిలుస్తున్న సమయంలో కేంద్రం ముందు నిర్మాణాత్మక సూచనలు పెట్టాల్సింది పోయి రాజకీయ డిమాండ్లను పెడుతున్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, లేదా మోడీ రాజీనామా చేయాలి. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసే డిమాండ్లు, లేదు ఆమ్ ఆద్మీ వాళ్ళు చేసే డిమాండ్లు, సమాజ్వాదీ పార్టీ చేసే డిమాండ్లు, లేదా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసే డిమాండ్లు. ఆ డిమాండ్తో కాక్రోజులకి ఏంటి పని? రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేలా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. విద్య పూర్తిగా ప్రభుత్వ పరం కావాలి. ఈ డిమాండు ఇప్పుడు కాక్రోజులు ఈ దేశం ముందు పెడితే ఈ దేశం మొత్తం జిందాబాద్ కొట్టేది. విద్య గనక కార్పొరేట్ చేతుల్లో నుంచి, ప్రైవేట్ చేతుల్లో నుంచి పూర్తిగా ప్రభుత్వ పరం అయితే ఈ దేశం మొత్తం కాక్రోజులకు జిందాబాద్ కొట్టింది. ఈ దేశం మొత్తం జంజీలకి జిందాబాద్ కొట్టింది. ఇవాళ దాకా వాళ్ళని తిట్టిన వాళ్ళు కూడా రేపు ఓడుతారు. ఈరోజు దాకా వాళ్ళని తిట్టిన వాళ్ళు, వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు, వాళ్ళ వెనకాల చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళంతా రేపు వాళ్ళకి జిందాబాదులు కొడతారు. ఈవెన్ బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళకి జిందాబాదులు కొడతారు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల బలైపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు లక్షలాది రూపాయల ఫీజులు, వాళ్ళ వల్లే ఈ పేపర్ లీకులు, మార్కుల కోసం, ర్యాంకుల కోసం, బట్టి చదువులు, నాలెడ్జిబుల్ చదువులు కాదు, అందరూ సఫర్ అవుతున్నారు. ఈ డిమాండ్తో ప్రతి ఒక్కళ్ళు ఏకీభవిస్తారు. ఈ డిమాండ్ని కాక్రోజ్ జనతా పార్టీ ప్రభుత్వం ముందు పెట్టగలిగిద్దా? ఇప్పటికైతే లేదు. బట్ ఈ డిమాండ్ వాళ్ళ దాకా వెళ్ళాలంటే నేను ఈ డిమాండ్ని పెడుతున్నాను. నేను పదే పదే చాలా వీడియోలో ఈ డిమాండ్ పెడుతున్నాను. దయచేసి ఈ వర్షన్ని పబ్లిక్లో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిది కూడా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ డిమాండ్ మీద చర్చ జరగటం అవసరం అనేది నా భావన. అది నా కోసం కాదు, మనందరి కోసం. ఏమంటారు?